మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మండల పరిధిలోని అతిపెద్ద చెరువులో ఒకటైన దౌడపల్లి చెరువులో చేపల వేట ఉత్సాహంగా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం మే నెల 3, 4 వారాల్లో ఇక్కడ చెరువులో ఉమ్మడిగా చేపలు పట్టడం స్థానిక గంగపుత్రుల సంఘానికి ఒక ఆనవాయితీ. ఈ ఏడాది కూడా గంగపుత్రులంతా పూర్తిగా ఐకమత్యంతో వలలు వేసి చెరువులోని తాజా చేపలను బయటకు తీసి విక్రయాలు ప్రారంభించారు. దౌడపల్లి చెరువులో పెరిగే చేపలకు స్థానికంగా భలే గిరాకీ ఉంటుంది. ఇక్కడ నీటి ప్రత్యేకత వల్ల చేపలు ఎంతో రుచిగా ఉంటాయని, ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ చేపలను ఎంతో ఇష్టంగా తింటారని భోజన ప్రియులు చెబుతున్నారు. ఈ చెరువులో లభించే కొరమీను, రవ్వు, పాపర, బొచ్చె వంటి రకరకాల నాణ్యమైన చేపలు వలలకు చిక్కడంతో మత్స్యకారులు వాటిని నేరుగా చెరువు గట్టుపైనే విక్రయిస్తున్నారు. సాధారణంగా బహిరంగ మార్కెట్లో ఉండే ధరల కంటే ఇక్కడ చాలా తక్కువ ధరకే, పైగా ఎంతో ఫ్రెష్గా దొరుకుతుండడంతో వినియోగదారులు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ధరకే తాజా చేపలు దొరుకుతున్నాయనే వార్త ఈ నోట ఆ నోట పాకడంతో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ సోషల్ మీడియాలో ప్రచారంతో లక్షపేట మండల ప్రజలతో పాటు పక్క మండలాల నుంచి కూడా మత్స్యప్రియులు భారీగా దౌడపల్లి చెరువు గట్టుకు తరలి వచ్చారు. ఆదివారం ఉదయం నుంచే చేపల కొనుగోలు కోసం జనం పెద్ద ఎత్తున బారులు తీరారు. తాజా చేపలను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు పోటీపడడంతో చెరువు పరిసర ప్రాంతాలన్నీ కొనుగోలుదారుల కోలాహలంతో సందడిగా మారిపోయాయి. శ్రీకాంతను గానపోతాలే రెండు కిలోలు ఉన్నాయా? రాశాం